హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్, ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. ఎందుకంటే మనకు వ్లాగ్ పడాలని చెప్పి ఇప్పుడు తీస్తున్నా. ఇది మీకు మార్నింగ్ వస్తుంది. ఇప్పుడే మా చిన్న ఇట్లా వచ్చేసారు. పప్ప ఇప్పుడు వచ్చినావుగా. చలో, ఇక తెలుసు కదా లేట్ అయింది కాబట్టి మనకు వ్లాగ్ పడాలి కాబట్టి ఇక ఒక చిన్న ఫుడ్ చేస్తున్నా. ఇవాళ వచ్చేసి మనకు సమ్మర్ స్పెషల్ దహి తడక, మజ్జిగ చారు అంటారు దాన్ని. సింపుల్గా మీకు వ్లాగ్ లేకుండా చేస్తా చూడండి, ఓకేనా? చేలో చేస్తున్నావు పేరు కాబట్టి ఇప్పుడు మమ్మీకి ఇవ్వు. మ్యాచ్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేసిన డీసీ మ్యాచ్ చూడండి. 67కి 8 వికెట్లు, 9 అవుతుంది దగ్గర. చేలో ప్రిపేర్ అవుతాయి. గాయస్, ముందు మెయిన్ కావాల్సిన ఐటమ్స్ పెరుగు, వాటర్ వేసుకోవచ్చు. నేను చిక్కడి పోస్తున్నా, వీలైతే కొన్ని వాటర్ పోస్తా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ ఆప్షనల్ వేసుకోవచ్చు, మనకు కాజు అండ్ మన ఇది పుట్నాలు మన ఇష్టం అది. చలో ఇక చేద్దాం. ముందు స్టవ్ పైన పెంక పెట్టి నూనెతో పోసుకుందాం. ఓకే గైస్, మంచిగా ఆయిల్ ఫుల్ బాయిల్ అయిన తర్వాత మనకైతే ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం, ఓకేనా? ఓకే గైస్, ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత తగిన ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, మనకు తగినంత, మన క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంత. తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత కొన్ని ఎండుమిర్చి చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది మూమెంట్లో అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక చూడండి గైస్, గోల్తున్నాయి. ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై చేయాలి. గైస్, మంచిగా వేగినాయి మిర్చిలో మాడ వాసన వస్తున్నాయి. ఈ టైంలో అయితే మనకు కట్టేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో గోలాలి. గైస్, మనది న్యాచురల్ కంటెంట్ కాబట్టి తడబడి వస్తుంది, కొంచెం వాయిస్లో అడ్జస్ట్ చేసుకోగలరు. ఎందుకంటే ఎడిటింగ్ చేయం మనం, న్యాచురల్ తెలుసుగా. బ్లాగ్స్ అన్నప్పుడు న్యాచురల్ ఉంటుంది మనది. గైస్ చూడండి, మంచిగా డీప్ ఫ్రై అయినాయి ఆనియన్స్ కూడా. ఈ టైంలో మనకు ఆప్షనల్ తీసుకున్న కాజు అలాగే పుట్నాలు కూడా వేసుకుందాం. టేస్ట్ కోసం అంతే మనం వేసుకున్నాడు, ఆప్షనల్ అవి. గాయస్, చూడండి ఆల్మోస్ట్ అన్నీ మనకైతే బాయిల్ అయిపోయినాయి. ఇక లాస్ట్ టైం అయితే ఫైనల్ టచ్లో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు తగినంత కారం, అలాగే మాల్ మసాలా దాన్ని వేసుకుందాం, ఓకేనా? ముందుగా అయితే ఉప్పు వేసుకుందాం. పప్పాయి వండి సీడ్గా చాడుకుంటుంది. డాడీ గిడియోడు గిడియోడియో ఇయో. ఓకే గైస్, మనకు తగినంత అయితే కొంచెం కారం అయితే వేసుకుందాం. ఇక పచ్చిమిర్చి లేదు కాబట్టి మనం కారం వేస్తున్నాం. ఇక తగినంత ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందాం. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక్క 1 minute ఆయిల్లో ఫ్రై చేసి లాస్ట్ మనకు కావాల్సిన పెరుగు అయితే వేసుకుందాం, ఓకేనా? గైస్ చూడండి, మనకు కావాల్సిన ఫ్రై మన ఏది తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇక పక్కకు దించుకొని ఇలా పెరుగు అయితే కలిపిద్దాం. పెరుగు కొంచెం చూడండి చిక్క ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మనకు తాలింపు పోసేద్దాం, ఓకేనా? చలో గైస్ కొన్ని, ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి కొన్ని వాటర్ పోసిన, కొంచెం అంటే కొంచెం గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చలో పోసుకొని మంచిగా కలుపుకుంటే మనకు కావాల్సిన
దహి తడక రెడీ. గైస్ ఒక్కొక్కరు స్పైసీనెస్ కోసం కారం ఎక్కేస్తారు, ఒక్కొక్కరు పసుపు ఎక్కేస్తారు. మనం ఏంటంటే తెలుసుగా మనకు ఒరిజినాలిటీ ఉంటుంది. టేస్ట్ కోసం తగినంత వేసిన చూడండి. వాసన మాత్రం దమ్ముమంటుంది. మంచిగా గరం గరం అన్నంలో వేసుకొని తింటా, మీకు రివ్యూ ఇస్తా. ఓకేనా? చలో గైస్. ఆమె తిన్నావా గిడ్డు? ఆమె తిన్నావా? చలో గైస్, ఇట్స్ టేస్టింగ్ టైం. ఓకే చలో గైస్, ఇక టేస్ట్ అయితే చేస్తున్నా. గరం గరం కాలుతుంది. రోజు తినుడు అవుతుంది గరం గరం. టేస్ట్ మాత్రం వేరే లేవు గైస్. కాజులు అట్లనే పుట్నాలు వేసినా కదా, మంచిగా ముద్దకు మంచిగా ఏది దవడకు వస్తున్నాయి. నెంబర్ టేస్ట్ అయింది, వేరే లెవెల్ గైస్. తిన్నాక మాట్లాడదా గాయస్. తిని ఇప్పుడే వాకింగ్ చేస్తున్నా. మన ఆర్సీ వచ్చేసి 75 చేసేయాలి. డీసీ 75 కొట్టింది, మొత్తం ఆల్అౌట్ అయింది తొందరగా. చలో చూద్దాం, ఎదిగి వెళ్తున్నాం. నిజంగా చెప్తున్నా గాయస్, వేరే లెవెల్ అనిపించింది. సమ్మర్కు బెస్ట్ మంచిగా రెసిపీ ఇది, ఫుడ్ది మంచిగా అనిపించింది నాకైతే. కానీ కొంచెం ఏంటంటే పెరుగు పులుపు ఉంటుంది, కొంచెం ఉప్పు ఎక్కినట్టు అనిపించింది. కొంచెం తక్కువ వేసుకోండి, టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది. చలో గైస్, ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టూడియో దినస్ బ్లాగ్. బాయ్.